ఉండాలి. ఒక క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, నమ్మి బాప్తిసం పొందుకున్నవారు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనము ఒక క్రమం ఉంది మనకు, ఒక క్రమశిక్షణ ఉంది మనకు. ఎలా పడితే అలా నడవటానికి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి, ఏది పడితే అది చూడటానికి, ఏమి పడితే అది మాట్లాడటానికి వీల్లేదో మనకంటూ ఒక క్రమం ఉంది. ఆ క్రమములోనే మనం పరిగెత్తాలి, ఆ క్రమములోనే మనం నడవాలి, ఆ క్రమములోనే మనం మాట్లాడాలి, ఆ క్రమములోనే మనం చూడాలి. కానీ ఏది పడితే చూడటానికి వీలు లేదు. చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. పదకొండో అధ్యాయం 34వ వచనం. కాకుండానట్లు ఎవడైనను చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుచును. అండర్లైన్ చేసుకోండి, క్రమపరుచును. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు చాలా విషయాలు పంచుకున్న తర్వాత టైం లేదు, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి, కుదరలేదు. ఆయన అంటున్నాడు, మీరందరూ ఈసారి కూడి వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడాలి, ఏమి మాట్లాడాలో వాటిని క్రమపరుస్తాను, క్రమంగా చెప్తాను. కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. మైక్ తీసుకోండి, బాగా చదవగలిగిన వారు దయచేసి మైక్ దగ్గర పెట్టుకోండి. 1 కొరింథీ 14:33వ వచనం. అలాగే దేవుడు సమాధానానికి కర్తే గాని అల్లరికి కర్త కాదు. అల్లరి చిల్లరిగా ఉండటానికి క్రైస్తవులు వీల్లేదు. అందుకే పోకిరి చేష్టాలు అని బైబిల్లో రాయబడింది, పోకిరి మాటలు బైబిల్లో రాయబడింది. అంటే మనకంటూ ఒక క్రమశిక్షణ ఉండాలి, క్రమము ఉండి తీరాలి. దేవుడు సమాధానానికి కర్త కానీ దేనికి కర్త కాదు, అల్లరికి కర్త కాదు. సంఘము అల్లరి చిల్లరిగా ఉండటానికి వీల్లేదు, కుటుంబంలో అల్లరి చిల్లరిగా ఉండటానికి వీల్లేదు, మీ పిల్లలు అల్లరి చిల్లరి పిల్లలుగా ఉండటానికి వీల్లేదు. అల్లరి చేయాలి, చిన్న పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది, అట్లాని అల్లరి పిల్లలుగా ఉండటానికి వీలు లేదు. అదే కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. 40వ వచనం. కానీ సమస్తమును బాగా గుర్తుపెట్టుకోండి, సమస్తమును, క్రైస్తవులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమును చేయవలసింది ఎలా? మర్యాదగాను క్రమముగాను జరగాలి. ఒక పండుగ క్రమముగా జరగాలి. ఒక ప్రార్థనా కూడిక, కుటుంబ ప్రార్థనా కూడిక ఒక క్రమంగా జరగాలి. ఒక శుభవార్త కూడిక ఒక క్రమంగా జరగాలి. క్రమశిక్షణ లేని పిల్లలు, క్రమము లేని ఇల్లు చూడండి ఎలా ఉంటుందో, క్రమము లేని సంఘాలు చూడండి ఎలా ఉంటాయో, అల్లరి అల్లరిగా ఉంటుంది. మొదటి ఆదివారం వాగ్దానం సందేశంతో కూడిన మాటలు మీకు ఇచ్చినప్పుడు, రెండో ఆదివారము అర్పణ, మృక్కుబడి, కానుక, 10వ భాగం గురించి మాట్లాడుతున్న దేవుడు, 3వ ఆదివారం, 4వ ఆదివారం, వీలైతే 5వ ఆదివారం వచ్చిన సువార్త పరంగాను సంఘ పరంగాను ప్రకటించాలని దేవుడు ప్రేరేపణతో మాట్లాడుతున్న మాటలు ఇవి. చెడుతనం అంటే ఏమిటో, చెడ్డవారు ఎవరో అనే విషయాలు ఒక గతములో 2 వారాలు మీతో మాట్లాడాను. సువార్త కూడిక. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? క్రమశిక్షణ. సమస్తమును ఎలా జరిగించాలి? మనము
మర్యాద ఉండాలి. ఏముండాలి? మర్యాద ఉండాలి. ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు మర్యాదగా పలకరించడం నేర్చుకో. ఏరా పోరా అనకో, రావే పోవే అనకో, తప్పది. మాట్లాడే విధానము పద్ధతి ముందు నేర్చుకో. క్రమము అంటే పద్ధతి. అది క్రమము అంటే కొన్ని నియమాలు ఉంటాయి. క్రమములో నియమాలు ప్రకారంగానే వెళ్ళాలి. నియమాలను దాటడానికి వీలు లేదు. పరిగెత్తేవాడికి కొన్ని గిరాలు గీస్తారు. పరుగు పందెం చూసారా మీరు? పరుగు పందెము వెళ్ళేవాడికి గిరల్లోనే పరిగెత్తాలి. వాడి గిరలేకి వీడు గిరలేకి వాడు వెళ్ళటానికి వీల్లేదు. అలా పరిగెడితే వాడు అవుట్ అయిపోతాడు. అలాగనే మనకు నియమాలు ఉన్నాయి. మనకంటూ ఒక పద్ధతి ఉంది, మనకంటూ ఒక క్రమం ఉంది. అది మీరు మర్యాదగా వార్నింగ్ అన్నమాట. అర్థమైందా? ఏంటి మర్యాద? రెస్పెక్ట్ ఏది అంటారు కదా. మర్యాద అనేది చాలా విలువైంది ప్రియమైన దేవుని. ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్ళండి. 28వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. 28, 26. యెషయా గ్రంథం 28. ఇంతసేపు బైబిల్ చదివారు మీరు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పాడు. మనకు నేర్పించాడు క్రమశిక్షణ. దేవుడు మనకు చెప్పాడు క్రమము ఇది అని. ఇలా ఉండాలి నాయనా నువ్వు అని చెప్పాడు. బిడ్డ నువ్వు ఇలా ఉండాలి అని ఒక క్రమాన్ని మనకు నేర్పించాడు. ఒక క్రమశిక్షణలో మనకు పెట్టాడు. శిక్షణ అంటే ట్రైనింగ్. మనకు ట్రైనింగ్ ఇచ్చాడు, మనకు శిక్షణ ఇచ్చాడు. ఇందాక ఫస్ట్ టైం మీకు చెప్పాను, శిక్షణ అంటే నువ్వు ఇలా మాట్లాడాలి అని నేర్పించాడు. నువ్వు అలాగే మాట్లాడాలి. నువ్వు సెల్ ఫోన్లో ఇది మాత్రమే చూడాలి, ఇవి చూడకూడదు మనకు నేర్పించాడు. అవి మాత్రమే చూడాలి, మంచిది మాత్రమే చూడాలి మనకు నేర్పించాడు. నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు, సాని కొంపల వైపు వెళ్ళటానికి వీల్లేదు, పోకిరి వారితో నువ్వు సావాసం చేయడానికి వీల్లేదు, వారితో నువ్వు తిరగటానికి వీల్లేదు అని మనకు చెప్పాడు ఆయన. మనకు ఒక క్రమం నేర్పించాడు. అలా వెళ్ళటానికి వీల్లేదు, అది చూడటానికి వీల్లేదు, అలా మాట్లాడడానికి వీల్లేదని మనకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట మళ్ళా చదివిస్తాను చూడండి. వాని దేవుడు అంటే మన దేవుడు, వాడు అంటే మనము. వానికి తగిన క్రమము నేర్పించాడు. మరి నేర్పించిన ఈ క్రమాన్ని వదిలిపెడితే ఏనండి, ఇక నీకు ఒక క్రమాన్ని నేర్పించాడు. నీవు ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పించావు. ఈ టయానికి తినాలి నాయనా, ఈ టయానికి పడుకోవాలి నాయనా, ఈ టయానికి లేవాలి నాయనా, ఈ టయానికి స్కూల్కి వెళ్ళాలి నాయనా, అన్నీ నేర్పించావు. వాడు పాటించకపోతే ఎలా ఎలా ఆలోచిస్తావు? నువ్వు చెప్పినట్టు వాడు చేయకపోతే నువ్వెలా ప్రవర్తిస్తావు? ఏ విధంగా రియాక్ట్ అవుతావు? ఆ విధంగానే దేవుడు చెప్పినట్టుగా మనము క్రమములో పాటించకపోతే దేవుడు కూడా ఎలాంటి రియాక్ట్ అవుతాడో కూడా చెప్తాను వినండి. క్రమానికి ముందు దానికి ముందు ఆగలపండి. అర్థమవుతుందా మీకు? క్రమము దానికి ముందు ఆగలిపాం. మొదటి రెండు ఆలు ఉంటాయి కదా, ఆ రెండో ఆగాదు, మొదటి ఆగలిపాం. ఏమైంది? అక్రమము. ఈరోజు అక్రమం అంటే కూడా ఏమిటో చెప్తాను. అక్రమంగా జీవించే వాళ్ళు ఎవరో చెప్తారు, క్రమంగా ఉండే వాళ్ళు ఎవరో చెప్తాను. ఆ రోజు జలప్రలయం ఎన్ని రోజులు వచ్చింది భూమి మీద? మాట్లాడండి, తలపైకి ఎత్తండి. 40 రోజులు. ఎలాంటి వర్షము? ప్రచండ వర్షము. ఏమి ఇప్పబడ్డాయి? బాగా చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏమి ఇప్పబడ్డాయి? ఆకాశ తూములు ఇప్పబడ్డాయి. భూమిలో నుంచి నీళ్లు ఉబికాయట. 40 రోజులు ప్రచండ వర్షం పడితే ఒక్క మనిషి బతకలేదు, నోవాహు కుటుంబం తప్ప, ఓడలో ఉన్న పక్షులు జీవులు తప్ప.
40 రోజులు కురిసిన వర్షము తరిగి ఆగిపోయిన తర్వాత అరారాతు కొండ మీద ఆగిపోయింది వాడ. నీళ్లు తగ్గటానికి ఎన్ని రోజులు పట్టింది? 150 రోజులు పట్టింది. ఎలా తగ్గాయి చెప్పండి? అదే క్రమముగా. చూసావా? అర్థమైందా? ఇంజన్ పెట్టు, పైప్ పెట్టు, ఒక్కసారిగా దేవుడు లాగేయలేడా? ఆరిపోయేలా చేయలేడా? ఎర్ర సముద్రాన్ని ఆరిన పొడవేలగా మార్చిన దేవుడు నీళ్లు ఆవిరిలా మార్చలేడా? ఒక క్రమం. 8వ అధ్యాయం 3వ వచనం కాంచి 5 దాకా ఒక్క వచనం చదువు, 3వ వచనం చదువు. ఆదికాండం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా. చూసి ఎలా తగ్గినాయి నీళ్లు? ఒక క్రమం. నీళ్లకు ఒక క్రమం ఉంది. ఎలా తగ్గుముఖం పట్టాయంటే క్రమంగా తగ్గితే ఆ తగ్గినాక ఆరిన నేల కనపడుతుందో లేదో అర్థం కాక నోవాహు ఏం చేశాడు? ఒక కాకిని బయటికి విడిచిపెట్టాడు. అది రాలేదు. తర్వాత ఒక పావురాన్ని వదిలిపెట్టాడు. అది ఓలివ మొక్కను తెచ్చింది. అర్థం ఏంటంటే నీళ్లు ఇంకిపోయాయి, నీళ్లు ఆరిపోయాయి అని జవాబు చెప్పటానికి. నీకు శత్రువులు ఉన్నారా? ఉన్నారుగా. శత్రువులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఏమండి, మనం బాగుపడుతుంటే గిట్టని వాళ్ళే శత్రువులు. మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళే శత్రువులు, ఎవరో కాదు. మనం అభివృద్ధి అవుతుంటే చూసి వారవలేని మనుషులే శత్రువులు. అందరికీ ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తుకు ఉన్నారు, ఈరోజు మనకు ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? వీళ్ళు కనిపించకుండా ఒక్కసారిగా మాయమైపోవాలి ప్రభు అని. ఎవరు? శత్రువుల కోసం ప్రార్థన చేశావా? ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్పండి. మీ శత్రువులను అది ఏం చేయాలి? మీ శత్రువులను మీరేం చేయాలి? ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయండి. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం చదవద్దు. అయితే అదే ప్రసంగం చేసిన యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చేసి చూపించాడు. ఏ మాట చెప్పాడో ఆ మాటను ఏం చెప్పాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. అయితే మనకు చాలా బాధ ఆ శత్రువును చూసినప్పుడు, వాడు ఎదుటిపడ్డప్పుడు, వాడు ఎదురుగా కనిపించినప్పుడు, వాడు కారులో తిరుగుతున్నప్పుడు, వాడు మంచి డ్రెస్ వేసుకొని వెళ్తున్నప్పుడు. ఎందుకు? మనకు హాని చేసిన వాడు, మన ఇల్లును స్థలాన్ని లాగేసుకున్నవాడు, మన డబ్బును దోచుకున్నవాడు, ఏమండి మనల్ని ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాడు. ఇలాంటి వాడు కనపడ్డప్పుడు ఏమంటామంటే, ప్రభువా ఈయన ఎందుకు ఇచ్చావు ప్రభు లేదా? ఈడి కళ్ళెదురు కనపడితే నా ఉల్లాసం అంతా పోయింది ప్రభువా, సంతోషం అంతా పోయింది ప్రభువా, ఆనందం. నాకు మనోడు పుట్టాడుగా, శత్రువు కనపడ్డప్పుడు ఈ ఆనందం అంతా కాస్త ఏమైపోయింది చెప్పండి? ఆవిరైపోతుంది ప్రభువా. అంటామా లేదా? అంటాం. అదే అన్నారు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. బాగా నాకు బైబుల్ చదివే వాళ్ళు కావాలి. క్రమముగా ఏ జనులు? ఈ జనులు అంటే ఎవరు? అమాలీకులు, అమ్మోనీయులు, రకరకాలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులుగా. అందుకే అమ్మోనీయులను కానీ అమాలీకులను కానీ సౌలుకు ఏం చెప్తాడు? పిల్లలను బతకనియొద్దు, ఆడవాళ్ళను బతకనియొద్దు, పసికందులను కూడా బతకనియొద్దు, పురుషులను అందరిని చంపేయమంటాడు. ఎందుకు? వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మధ్యలో ఇజ్రాయెల్ను దోచుకున్న వాళ్ళు వ్యతిరేకమైన ప్రజలు. అంతేకాదు ఇజ్రాయెల్ ఆడబిడ్డలను బలాత్కారం చేసిన వాళ్ళు. వీళ్ళ డబ్బును దోచుకున్నారు, వీళ్ళ పిల్లలను దోచుకున్నారు, వీళ్ళ కుటుంబాలను దోచుకున్నారు. ఇలాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ శత్రువులు ఉండడానికి వీల్లేదని సౌలును ఏం చెప్పాడు?
అందరినీ చంపేయమంటే సౌలు కొంతమందిని బతకనిచ్చాడు. ఇప్పుడు నిర్గమాకాండానికి వెళ్ళండి. 23:30 వాళ్ళు ఎవరో కనిపిస్తారు అక్కడ. 23:30 క్రమముగా వారిని నీ ఎదుట నుండి, అదిగో చూశావా, ఆ రోజు తప్పించుకున్నారు. అయితే వాళ్ళని నేనేం చేస్తానంటే క్రమంగా నీ శత్రువులు ఒక్కసారి అంతం కావటం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. శత్రువు అంటే ఇందాక చెప్పినట్టుగా వారవ లేని వాళ్ళు కాదని అంటుంది. అప్పులు ఒక శత్రువు, అనారోగ్యం ఒక శత్రువు, ఆపదలు ఒక శత్రువు, అశాంతి ఒక శత్రువు. ఇవన్నీ కూడా మనకు శత్రువులు. ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నా అప్పులు తీరాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నా ఆరోగ్యం కుదుటపడాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నావు సమాధానం రావాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నావు నా ఇల్లు బాగుపడాలని. ఏ శత్రువు అయితే నీ ఇంటిని బాగు లేకుండా చేస్తుందో ఆ శత్రువుని నేను ఎలా చేస్తాను అంటే క్రమముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పమ్మా. ఒకసారి చప్పలు కొట్టండి. కొంచెం నిద్రమత్తులు కనిపిస్తున్నారు. కొట్టు. హల్లెలూయా. ఏ శత్రువు అయితే నిన్ను అన్నగా దొరుకుతుందో ఆ శత్రువును నేను ఎలా పెళ్ళగించబోతున్నానంటే ఒక్కసారిగా కాదు, క్రమంగా నీకు దూరం చేయబోతున్నాను. ఆ శత్రువు బెడద లేకుండా ఒకరోజు రాబోతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రమం. ఆ రోజు ఎలిషబెతు జక్రయ ఎంతమంది తెలుసు? ఎక్కడ కనిపిస్తారు వాళ్ళు? ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఏ సువార్తలో కనిపిస్తారు? ఏ పత్రికలో కనిపిస్తారు? జక్రయ, ఎలిషబెతు ఏ గ్రంథంలో కనిపిస్తారు? చెప్పు. జక్రయ, ఎలిషబెతు ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఏ పత్రికలు కనిపిస్తారు? ఏ సువార్తలో కనిపిస్తారు? చెప్పండి. లోకా శుభవార్త 1వ అధ్యాయములో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఈ జకరయ దేవుని మందిరములో ధూపం వేయటానికి తన క్రమం వచ్చింది, తరగతి చొప్పున అని రాయబడింది. అంటే తన ఒక క్రమము, ధూపం వేయటానికి సేవకులకు ఒక క్రమం ఉంది. ఆ క్రమం చొప్పునే మందిరము లోపలికి వెళ్ళాడు. ఆ క్రమం చొప్పునే యాజకుడిగా వెళ్ళి ధూపం వేస్తున్నప్పుడే కుడివైపున దేవదూత నిలబడి మాట్లాడటం మనం చూస్తాం. జకరయ భయపడొద్దు, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు బిడ్డను కంటుంది అనే మాట అక్కడే కనిపిస్తుంది. క్రమం సేవలో ఒక క్రమం చెప్తాను, ప్రియులారా చెప్తాను. ఇక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మెల్కీషెదెకు కనిపిస్తాడు ఇక్కడ. 6వ వచనం హెబ్రీ పత్రిక 5:6. హెబ్రీ పత్రిక 5:6. మీరు చదవద్దులే. మెల్కీషెదెకు ఒక క్రమం ఉంది, యాజకుడిగా, సేవకుడిగా. ఈ 5వ అధ్యాయము 6వ వచనం, 9వ వచనం, 20వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం, అలాగనే 110వ కీర్తన 4వ వచనం, ఇవన్నీ కూడా మెల్కీషెదెకు అనే ఒక వ్యక్తి గురించి వ్రాయబడిన మాటలు. ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంది, ఆయన ఒక క్రమంలోనే నడుస్తాడని మనము చూశాం. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఒక సమస్య నీ కుటుంబంలోకి వచ్చిందనుకోండి, ఏమండి, ఒక సమస్య వచ్చింది. అది పొలం సమస్య కావచ్చు, లేక ఇల్లు సమస్య కావచ్చు, నీది ఎవడో ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా మన ఊరి పెద్దలు ఉంటే ఊరి పెద్దలందరినీ పిలిపించి నా పొలం వీళ్ళు లాక్కున్నాడు, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ పరిష్కారం కావాలంటే క్రమమైన పెద్దలు ఉంటేనే పరిష్కారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక సభ ఏర్పాటు చేసావండి, ఒక మీటింగ్ పెట్టావు, నువ్వు నీ దగ్గర లాక్కున్న వాళ్ళు పెద్దలు తెచ్చారు, నువ్వు పెద్దలను తెచ్చావు. అందరిని తెచ్చినప్పటికి కూడా ఆ సభలో క్రమం ఉంటేనే పరిష్కారం అవుతుంది. చదవండి ఇప్పుడు ఆ మాటలు చూపిస్తా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 39వ వచనం.
మీరు త్వరగా చదవకపోతే నేను ముందుకు వెళ్ళిపోతాను. అది తేడా. అర్థమైందా? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 39వ వచనం. అయితే ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయాలనుకుంటే ఏ సభలో? క్రమమైన సభలో, క్రమమైన పెద్దలు ఉన్నారా, అక్కడ పరిష్కారం అవుతుంది. అంటే వాదించే వాళ్ళు అక్కడ మాట్లాడే తీరు ఒకవైపు కాకుండా, ఒకరి మీద పక్షపాతం చూపించకుండా, ఇరు వర్గాల వైపు ఎవరిది తప్పో విచారించి మాట్లాడే క్రమం ఉంటేనే పరిష్కారం అవుతుంది అని అపోస్తలుడు పౌలు మనకు బోధిస్తున్నాడు. క్రమం. అమ్మా తల్లులు, మీ పిల్లలకు క్రమం నేర్పించండి, క్రమశిక్షణ నేర్పించండి. శిక్షణలోను బోధలోను పెంచమంటాడు పౌలు గారు. శిక్షణ ఇవ్వండి, వారికి శిక్షణ ఇవ్వండి, అంటే ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు నేర్పించే క్రమం రేపు పొద్దున వారికి చాలా 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 ఉపయోగపడుతుంది. 3 మాటలు.